స్టార్ట్. నమస్తే సార్. వ్యవసాయ కళాశాల నుంచి వచ్చాను. నా పేరు అమర్నాథ్ అండి. నేను ఉద్యాన అధికారి, ఏలూరు జిల్లా ద్వారకతిరుమలలో పనిచేస్తున్నాను. ఇక్కడికి మేనేజ్లో రావడానికి గల కారణం విజువల్ కంటెంట్స్ మీద మేనేజ్ వాళ్ళు ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తున్నారు. దానికోసం నేను ఆ వీడియోగ్రఫీ కెమెరా ఎలా హ్యాండిల్ చేయాలి, ఎటువంటి ప్లాట్ఫామ్స్లో మనం వీడియోస్ అన్ని అప్లోడ్ చేయాలి అనేది నేర్చుకోవడానికి ఇక్కడ వచ్చారు. వాళ్ళు రిసోర్స్ పర్సన్ చాలా బాగా కొంతమంది ఎటువంటి టైప్ ఆఫ్ కంటెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, కెమెరా సెట్టింగ్స్, వీడియోగ్రఫీ సెట్టింగ్స్ మొత్తం అన్ని చెప్పడం జరిగింది. ఈ 3 రోజుల్లో నేను చాలా బాగా నేర్చుకున్నాను. వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్, అకామిడేషన్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, లాడ్జింగ్ అవ్వచ్చు, అన్నీ చాలా బాగా చేశారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మా డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని నామినేట్ చేశారండి. దేని గురించి అంటే ఇప్పుడు మాకు పబ్లిసిటీ అంటే డిపార్ట్మెంట్ స్కీమ్స్ సంబంధించి కానీ, లేకపోతే డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ కానీ, కొన్ని గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అనేది మనకి గవర్నమెంట్ డిజైన్ చేస్తూ ఉంది మా డిపార్ట్మెంట్ యొక్క లేకపోతే రైతుల యొక్క బాగు కోసం. సో అందులో ఏంటంటే మెయిన్ ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇప్పుడు మెయిన్ ఎక్కువ మంది రైతులకి రీచ్ అవ్వాలంటే, మనం తక్కువ టైంలో ఎక్కువ మందికి రైతులకి రీచ్ అవ్వాలంటే మనం ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ కానీ, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్, లేకపోతే ఇప్పుడు మనకి ఈరోజు చెప్పినట్టు సీయింగ్ ఈజ్ బిలీవింగ్ లాగా మనం ఏదైతే ఉందో ఆ వీడియోస్ అవన్నీ కూడా ఏ విధంగా చేయాలి, లేకపోతే ఏ విధంగా మనం ఎడిటింగ్ చేయాలి, ఏ విధంగా కంటెంట్ క్రియేట్ చేయాలన్న దాని మీద ఈరోజు మమ్మల్ని నామినేట్ చేయడం జరిగింది. మేనేజ్కి మేము 8వ తారీఖున రావడం జరిగింది. ఈ 3 రోజుల్లో మనము స్క్రిప్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి,